చూడండి మా నాన్నకి పొద్దున కడుపు నొప్పి వచ్చిందండి. బాగా నొప్పి వచ్చింది. అసలు అంత అల్లాడిపోయిందో మాకైతే భయం వేసింది. ఆ కొబ్బరి బొండాలు అయితే వాంతులు కూడా అయినాయండి. కొబ్బరి బొండాలు తాగటం వాంతులు చేసుకోవటం, తాగటం వాంతులు చేసుకోవటం. 2 కొబ్బరి బొండాలు అయితే అట్టగే వాంతులు చేసుకుని ఒకటే కొబ్బరి బొండం తాగింది. అవి 2 అయితే పాడేసాం. ఇంక ఈ 2 ఉన్నాయి. ఒకటి తాగింది, ఒకటేమో ఒళ్ళో ఉంది. అసలు మాట్లాడలేకపోతుంది. అందరికీ అందరూ బాగున్నారా? నాగజీలు బాగా అండి. ఒకసారిగా భూకంపం వచ్చినట్టుగా అయింది ఇంట్లో. నైట్ అర్ధరాత్రి 1 గంట అప్పుడండి కడుపు నొప్పి వచ్చింది నాకు. వాంతులు కడుపు నొప్పి అప్పుడు స్టార్ట్ అయ్యి మా చెల్లి అయితే అటు ఇటు పరిగెట్టింది. మా పాప టానిక్ మా ఇంట్లో టాబ్లెట్ దొరికితే కడుపు నొప్పి టాబ్లెట్ అయ్యి ఇవి వేశారు. మంచిగా చెప్పి కనపడుతుంది. ఇప్పుడు చెప్పి మంచిగా చెప్పి ఇప్పుడు బిల్లలు చెప్పి ఈ బెల్ల వేసుకున్నాక నాకు కొంచెం తగ్గిందండి. అంటే తగ్గడం వస్తూనే ఉంది నొప్పి. ఇది వేసుకున్న టైంకి కరెక్ట్ టైం పట్టిద్ది అంట. ఇది అర్ధగంట టైం పట్టిద్ది టాబ్లెట్ కరెక్ట్. ఇది వేసుకుని ఎప్పుడంటే పొద్దున 8:30, 9 టైంలో అండి వేసుకున్నది. నేను 1 గంటకు వచ్చినప్పుడు 8:30, 9 ఆ టైంలో వేసుకున్నా. ఇంట్లో మాత్రం అందరూ లేచిపోయారు. నా కడుపు నొప్పి అల్లాడిపోతుంటే మొత్తం అంతా. మళ్ళీ 10 మేము హాస్పిటల్కి తెలిస్తే ఆ బిల్లు వేసుకున్నాక ఇంకా తగ్గలేదు. నాకు ఇంకా అలాగే వస్తూనే ఉంది. హాస్పిటల్ దగ్గర ఆటో ఎక్కి మా అన్నయ్య మేము అందరం వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళేసరికి నాకు ఈ బిల్లు వేసుకున్నాం కదా, దానివల్ల తగ్గిపోయింది కడుపు నొప్పి. ఇంట్లో కూడా ఏం పనులు చేయలేదు, ఏమి బ్లాక్ చేయలేదు. ఇంకా వచ్చేసి టిఫిన్ తిని ఇంకా అలాగే పడిపోయాను నేను. మళ్ళీ ఇప్పుడు లేసాను. మనం ఏం పనులు ఏం చేయలేక ఇదే పెడదామంటే ఇది పెడదాం. మా అమ్మ నేను అన్నాను, ఇది అవసరం అక్క, అవసరం లేదు, పెట్టవసరం లేదు ఇదంతా అంటే మా అమ్మంది ఈ పరిస్థితి ఎలాగుందో చెప్పాలనుకున్నారు కదా, మీ బ్లాగ్ అంటే అదే కదా, అన్ని విధంగా పెట్టండి అని చెప్పాను మా అమ్మ. అందుకని పెడతాను. అంతేకాని న్యూస్ వస్తాయని మాత్రం కాదు. నేను లేని కొన్ని కబుర్లు చెప్పడానికి అయితే కాదండి. నా ఉన్న పరిస్థితి ఏంటని చెప్పడానికి పెట్టాను. ఇంకో ఉద్దేశం ఏం కాదు. ప్లీజ్ అర్థం చేసుకుని నన్ను. మళ్ళీ అప్పుడప్పుడు నొప్పి వచ్చిపోతుందంటే మా చెల్లెకి గ్యాస్ నొప్పి అని చెప్తుంది. వస్తుంది పోతుంది. ఇంకా అలాగే నొప్పి తగ్గలేదు. వ్యూస్ పెరుగుతాయని చెప్పని మాత్రం కాదండి. ఉన్న మా ఇంట్లో పరిస్థితులు ఎట్టాగా అంటే మేము ఎట్టా ఇబ్బంది పడుతున్నాం. మా ఇంట్లో పని ఏంటి ఇదంతా పెడుతున్నాం అని మేము ఇంట్లో లాక్ అని పెట్టాం కాబట్టి ఇంట్లో పరిస్థితి కూడా పెట్టాలని పెట్టామండి. పొద్దున జరిగింది ఆ అడవిడి పెట్టచ్చు కంటే అంత అడవిలో దయచేసి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు. ఇంట్లో పరిస్థితినే పెట్టాం మేము. లేనిదైతే పుకారించుకొని పెడతలేదు. పొద్దున అంత అడవిలో వీడియో అట్ట తెస్తారండి. వీడియో అసలు అట్ట పెడతారు, అట్ట గుర్తొచ్చింది వీడియో పెడతానికి. తను అంత బాధతో అల్లాడిపోతుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుగా అయితే పరిగెట్టం అంత నైట్లో కూడా. అసలు షాపులు కూడా తీసులో ఆ నైటు షాపు కోసం కూడా వెళ్ళాం. వాము కూడా తిని నవ్వులతో తగ్గిద్దని చెప్పండి మా అమ్మ. వాము మా పాప టానిక్ కొడుతుంది అయినా ఆగలేదు. నేను నోట్లో వేసుకున్న వాంతులు అయింది. ఊసేసాను ఇంటి కూడా అసలు నోట్లోకి వెళ్ళలేదని. ఇంకా ఈ టాబ్లెట్ వేసుకున్నాక నాకు తగ్గిందండి కొంచెం నొప్పి. అయినా సరే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ ఉన్నప్పుడు వచ్చినైతే నొప్పి మళ్ళీ హాస్పిటల్ వచ్చిందని అక్కడ లేదు, తగ్గిపోయాక ఇంటికి వచ్చాక మరి ఇప్పుడు నిద్ర లేచాక మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే పొద్దున్నుంచి టిఫిన్ పెట్టినా కూడా టిఫిన్ ఇడ్లీ తిని కూడా వాంతులు చేసుకుంది. మళ్ళీ అప్పటి నుంచి ఏం తినదు. కొబ్బరి బొండం ఒక్క కొబ్బరి బొండమే ఆధారం ఉంది. తినమంటే తినలేకపోతుంది వద్దని చేస్తున్నారండి. నేను తాగనని చెప్పి పక్కన పెట్టుకున్నారండి. బలవంతం చేస్తున్నారు తాగనని. అగో తాగి అసలు టిఫిన్ కూడా చేయమని చేయలేదు. అంటే పొద్దున్న 2 ఇడ్లీ తిని వాంతులు చేసుకుంది. మళ్ళీ ఇంత మట్టికి ఏమీ లేదు. అందుకే బాగా నీరసంగా కనపడుతుంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటుంది. ఇంటికి వచ్చేసరికల్లా మా అక్క కూర వండేసింది, దోసకాయ కూర. ఫోన్ ఛార్జింగ్ కూడా లేదంట. అక్కడ అయినా సరే మాకు కూడా మాకు ఎలా ఉంది ఏంటి అని చెప్పి కంగారులో ఫోన్ చేద్దాం, ఛార్జింగ్ లేదు. అంత గందరగోళం అయిందండి ఇలా. అంటే ఎప్పుడు లేదు నాకు కడుపు నొప్పి. నార్మల్గా వస్తుంది కానీ ఇంత హెవీగా రాలేదు. ఇదే ఫస్ట్ టైం. నాకు చాలాసార్లు వచ్చింది నొప్పిగా నార్మల్గా, కానీ ఇది ఇంత హెవీగా ఈ అర్ధరాత్రి 2 గంటల నుంచి పట్టుకో ఇన్ని గంటలు అంటే అల్లాడిపోయానండి నేను. అవి మా పాప ఏం చేస్తున్నావు అమ్మా? బోధిని వెళ్ళిపోతున్నావు ఆడుకోవడానికి. అక్క ఒళ్ళు ఏంటి అక్క? పెసరపప్పు. నా వల్ల మా అక్క కూడా నీరసం అయిపోయిందండి. నీరసంగా మాట్లాడుతుంది దెబ్బతో. వాళ్ళ ఇంట్లో అందరికీ ఆదలపటం అయిపోయారండి నాకు అది వల్ల. లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ మీ మామ్ సేవన్ ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.